ఆ నరకం నుంచి గట్టిగా అరుస్తాడండి. ఏమని తెలుసా? అది పేరు పెట్టి పిలుస్తాడు, లేకపోతే బెదరు అంటాడు. ఏమంటాడు? హలో, ఇదేమైనా ధర్మమా? ఇదేమైనా న్యాయమా? పరలోకము నరకము ఉందని, నేను చేసిన పాపిష్టి పనులను బట్టి నాకు నరక శిక్షణ కాచుకొని కూర్చుందని తెలిసి కూడా ఎందుకు చెప్పలేను? పాపిష్టి మనుషులను ప్రభువు ప్రాణంగా ప్రేమించాడని, అలాంటి వాడు చేసిన పాపిష్టి పనులకు శిక్ష ఆయన అనుభవించాడని, ఆయన ప్రసాదించే క్షమాపణ పొందుకుంటే ఇలా నరకంలో తగలబడిపోవాల్సిన అవసరం లేదని నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? పక్కింటిలో ఉన్నావు కదా, ఒక్కసారి ఏసైనా చెప్పచ్చు కదా. హెన్రీ ఫోర్డ్ ఏమన్నాడు? ఒక్కసారి చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేదు? పాలసీ గురించి మాట్లాడుతూ ఒక్కసారి నాకు చెప్పాల్సింది. ఆ రోజు నరకం నుండి ఈ ప్రాణ స్నేహితుడు అరుస్తాడేమో, ఒరే ఒరే మనం కలిసి బైక్ మీద తిరిగాం కదరా, కలిసి రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా భోజనం చేసేవాళ్ళం కదరా, కలిసి మనం చదువుకున్నాం కదరా, కలిసి మనం ఉద్యోగం చేశాం కదరా, రే వర్షం పడితే ఒకే గొడుగు కింద మనం ప్రయాణం చేసాం కదరా. ఒక్కసారి కూడా యేసుక్రీస్తు ప్రాణంగా ప్రేమించాడని, పరలోకానికి ఆయనే మార్గం అని, పరలోకం అనేది ఉందని ఒక్కసారి కూడా చెప్పలేదే. నాకు చూడరా, కాలిపోతున్నాను, తగ్గడిపోతున్నాను, చూడరా నీ ప్రాణ స్నేహితుడే అంటాడేమో, ప్రాణ స్నేహితురాలి అనుకుంటేమో. ఒకవేళ నీ కుటుంబంలో ఒక్కడిని రక్షించబడ్డావేమో, ఒక్కదాన్ని రక్షించబడ్డావేమో, నీ తోబుట్టువులు కానీ అమ్మ నాన్న కానీ వాళ్ళు రక్షింపబడలేదేమో, వాళ్ళకి సంపూర్ణంగా సువార్త తెలియదేమో. రేపొద్దున నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ తోబుట్టు అన్న కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, నరకంలో కాలిపోతూ పరలోకంలో దేవుడితో సంతోషంగా ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా నేను చూశాను.